మేము లేడని తెలుసుకొని దొంగలు వచ్చి దొంగ ఎందుకో ఇవన్నీ సర్లే మంచిగా పడుకుందాం ఈ వారం ఎందుకు మనకి. ఒరే ఆది, ఒరే ఆది, ఒరే ఆది నిద్రపోతున్నావా? లేదు నెల్లూరు పోతున్నారా? ఎక్కెనక తగలయ్యా నిద్రపోతున్నాం లేపు మళ్ళీ నిద్రపోతున్నాం అని అడుగుతావేంట్రా? ఎందుకురా కోపం తెచ్చుకుంటా? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకో కోలా తెచ్చుకుంటారా? సరే కానీ ఒరే ఏంట్రా అలా డల్గా ఉన్నా? ఏం లేదురా, నిన్న ఒకడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. తీరా ఇప్పుడు వసూలు చేద్దామని వెళ్తే వాడి మొహం గుర్తుపట్టలే చేస్తాను. ఇంత ఎరుబాగులోడు ఎలా బతుకుతారా నువ్వు? సరే కానీ రా, ఈ డ్రెస్ నాకు ఎలా ఉందిరా? మట్టితో కప్పేయాల్సిన వయసుని డ్రెస్ తో కప్పేసావు తెలుసా? ఒరే ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఒక్కసారి చెప్పరా? అంటే ఎలాగున్నాను స్టైల్ గా? అదే చెప్పు. ఎలాగున్నాను? ఒరే అపరిచితిలో విక్రమలాగా ఉన్నానా? రెమో విక్రమలాగా ఉన్నానా? ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత ఉంటాడు చూసావా, ఆ విక్రమలాగా ఉన్నారు నువ్వు. ఒరే నీకు ఎటకారాలు ఎక్కువరా ఎలాగనని. ఒరే నేను ముదిరిపోతున్నాను రా, పెళ్లి చూపులకు వెళ్దాం రా. ఎన్ని చేసుకుంటావు నువ్వు పెళ్లి చూపులు? ఇలాగే మొన్న ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే దాన్ని చూడడానికి 20 సంవత్సరాల క్రితం ఆల్రెడీ వెళ్ళాడు అంటాడు. ఒరే ఆది అవన్నీ వాళ్ళకి చెప్పాలేట్రా? మరి తెలియాలిగా వాళ్ళకి. వాళ్ళందరి ముందు నన్ను అవమానపడతావేంటి? నేను ఇంట్లో మా ఆవిడ ఏమంటా తెలిసినా? ఏమంటది ఆవిడ? నేను ఎప్పుడు వచ్చినా సరే ఆడు అంతమాను మహేష్ బాబు లాగా ఉంటాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు అంటది. పెద్దగా చెప్పకరా, వాళ్ళకు వాంతి వస్తుంది ప్లీజ్. అయినా నీకంటూ ఏదన్నా గోల్ ఉందరా? ఒరే గోల్ లేపడం ఏంట్రా, పెద్ద గోల్ ఉంది. ఏంటది? గది నిండా ఏసీ ఉండాలిరా, ఆ గది నిండా డబ్బు ఉండాలిరా. నేను ఏం చేసినా ఎవడో పట్టించుకోకూడదు. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగి ఇవన్నీ ఉంటాయి. ఒరే పెళ్లి చూపులకు వెళ్దాం రా. సరే పద. పెళ్లి చూపులో పెళ్లి చూపులో ఒరే అదే ఆటోలో వచ్చిన వల్ల మొహం అంతా దుమ్మట్టేసిందిరా. నా మొహం మీద మాత్రం ముల్తాన మట్టి పడిందా? నా మొహం మీద కూడా దుండం పడింది. అది పెళ్ళోళ్ళు ఏం పెళ్లి కొడుకా? లేదు వాళ్ళ అమ్మ కొడుకు. ఒకలాగా ఉన్నాడు. కాలు కడుకొని నీళ్ళు ఇమ్మంటారు. ఎందుకు యాసిడ్ కాలిపోయిన తర్వాత కూర్చొని బర్ణాలు రద్దు కానీ పోయి తీసరా పోరా. ఉన్నాడు మా గోపికమ్మ తీసుకొస్తానా? తీసరా తీసరా తీసురా గోపికమ్మ. విరిసిన పూమాలగా చంద్రుడి విలవాలగా పరదాలే తీయగా బాల గోపికొమ్మ చాలునులే మాయి. మా గోపికమ్మ అండి. గొబ్బెమ్మలాగా ఉంది, అది గోపికమ్మ ఏంట్రా? అవును పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళని ఆడిస్తుంటాడు. అదే అదే మన వాళ్ళందరితో ఆడుకుంటూ ఉంటాడు. ఫ్లాట్ ఏమైనా ఉందా పెళ్లి కొడుకు? వెనకట్టుకు నీలాంటి వాడే గోడ కట్టడానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. ఉంది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మొత్తం ఫ్లాట్లే మనోడికి. కాదు పెళ్లి కూతురు ఏమైనా చెప్పండి. అవునండి ఏంటి ఇందా నుంచి అలా తల ఉంచుకొని ఉంది, మీరే మాట్లాడుతున్నారు. పెళ్లి కూతుర్ని ఏమన్నా మాట్లాడమనండి. మాట్లాడదండి బాబు, నువ్వు తగులుకోమ్మా. ఏమండి పెళ్ళయ్యాక శోభన గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు ఎందుకు? అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిదే కదా. ఇంకో డౌట్ ఉందండి. ఏంటది? తాళి కట్టేటప్పుడు పెళ్లి కొడుకు ఒంగోని తాళి కడతాడు ఎందుకు? ఆ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత మీరు రెడీగా ఉంటారు ఒంగ పెట్టడానికి. ఏమండి నేను పెళ్ళయ్యాక జాబ్ మానండి, జాబ్ మాత్రం చేస్తాను. నువ్వు మానేస్తే వాటి నువ్వు పోషించేది నిన్ను. అదేలే నువ్వేదో సెట్ చేస్తావు ఏంట్రా మాటలు? సెట్ అయితే నువ్వు ఊరుకో. ఏమండి మా అమ్మాయి చెప్పడం కాదు కానండి, ఇంచిన తల ఎత్తది అనుకోండి. మెన్నొప్పే అది కాదండి బాబు. ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేస్తుందండి బాబు? నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడితే. ఒరే అది ఏంట్రా ఇది? మామూలు ఆడత కాదు ఇది. ఏమండి మా అమ్మాయికి కోడలా కొడుకు పిల్లమ్మ సీరియల్ అంటే బలి ఇష్టం అండి. మా వాడికి కూడా బామర్తి బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. చెప్పరా, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, తలకు రంగు చేసుకున్నాను, ఈ బట్టలు కూడా కాస్ట్యూమ్ వచ్చాడు, వాటర్ ఏమో నీళ్ళు కలపకుండా తాగుతానని చెప్పరా. చెప్పాడు కదా ఇవన్నీ ఉన్నాయండి వాడికి. బాబు ఇంతకీ నీ పేరేం పేరు? నా పేరు హైపర్ అది అని. ఆహా నువ్వు నాకు బాగా నచ్చావబ్బా. అవునా? అంటే అమ్మాయిని నాన్నగారు నాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. ఉండే నీకు నచ్చలు కదా. మీ అమ్మాయి భలే ఉందండి, ఎవడో ఒంట్లో స్ట్రా వేసి పీల్చినట్టు. ఒరే ఆది నాకు సెట్ చేస్తానని చెప్పి నువ్వు తగిలించుకుంటావేట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటావు నువ్వు? అవునరా. పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కడతారు చెప్పు? చాలా సింపుల్ రా. ఎలా? పెళ్లి కూతురు కూర్చుంటదా, 2 చేతులతో ఎలా పట్టుకుంటానా, ఇలా పట్టకపోయిందా?
మనకు అవసరమారా పెళ్లి? పట్టేసింది వదిలేయకంటే పట్టేసింది. లేపు లేపు. ఒంగోని లేవనేనోడు నీ మొహానికి అందమైన అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇలా కొంత దగ్గర